ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేను మీ తాడి ఈశ్వరి. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నానండి. ఈ మధ్య కాలంలో నేను వీడియోలు ఆపేయడానికి కారణం ఏంటంటే, నేను నా ప్రశాంతత కోసం కొంచెం గ్యాప్ తీసుకోవాలని అనుకున్నాను. అంటే నేను కొంచెం పురాణాలు వినడం, చదవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటానన్నమాట. సరే, నా గురించి కాసేపు పక్కన పెడితే అండి, నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. అదేంటంటే, తొందరలోనే బక్రీద్ వస్తుంది కదండి. బక్రీద్ వచ్చింది అంటే చాలా గోవులు కబేళాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. గోవుల్ని చంపి తినేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బక్రీద్ రోజున మరీ ముఖ్యంగా రంజాన్‌కి, బక్రీద్‌కి ఎన్ని గోవులు కబేళాలకి తరలి వెళ్ళిపోతాయో చెప్పలేమండి. మనం ఆ గోవులన్నింటినీ రక్షించుకోవాలన్నటువంటి తాపత్రయం ఉన్నా కూడా మనం రక్షించుకోలేము. ఎందుకంటేనండి, గోవుని మన అమ్మ, గోమాత అని మనం ఒక్కరము అనుకుంటే సరిపోదు కదా! మిగతా వాళ్ళు కూడా అనుకోవాలి కదండీ! అలా అనుకోవాలంటే వాళ్ళు కూడా, మేము కూడా హిందువులమే, మనది కూడా సనాతన ధర్మమే. సనాతన ధర్మంలో గోవు అంటే సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపం అని వాళ్ళకి తెలిసుండాలి కదండీ! ఎంత నీచమైన పని చేస్తున్నారంటే మన హిందువుల్లో కొంతమంది, మన హిందువుల్లోనే గోవుల్ని ఆ రాక్షసులు అన్నానని వేరుగా అనుకోకండి. ఎందుకంటే నేను అందరినీ అనట్లేదు, కానీ కొంతమంది మాత్రం రాక్షస ప్రవృత్తితోనే ఉన్నారు. అలాంటి వాళ్ళ చేతులకి అమ్మేస్తున్నారండి గోవుల్ని. అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. కనీసం వాళ్ళకి గోవుని పోనీ ఒక భగవంతుడి స్వరూపంగా చూడకపోయినా అది ఒక ప్రాణి కదండీ! కనీసం ఆ ప్రాణి గురించన్నా ఆలోచించాలి కదా! ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారండి? సాధు జంతువుల్ని చంపి తినేయాలన్న దుర్బుద్ధి అసలు ఎలా కలుగుతుందండి? నాకు అర్థం కావట్లేదు. కానీ మనలో చాలామందిమి మన గోవుల్ని మనం రక్షించుకోవాలి, మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని కొంతమందిమైతే మనం తాపత్రయపడుతూ ఉంటాము. కానీ మనం ఏమీ చెయ్యలేం. ఎందుకంటే మన దగ్గర ఎదిరించేంత శక్తి ఉండదు. అలాగే ఆ గోవుల్ని రక్షించుకునేంత డబ్బు మన దగ్గరుండదు. కానీ ఒక్క పని చేయొచ్చండి. మనమందరం చెయ్యి కలిపితే ఈ బ్ర ఈ బక్రీద్ పండగ రోజున కొన్ని గోవులనన్నా మనం రక్షించుకోగలమండి. ఒక మహానుభావుడు ఉన్నాడండి, విజయరామ్ గారని. బ్యాక్ టు రూట్స్ అని యూట్యూబ్ ఛానల్‌లో ఆయన వీడియోస్ చేస్తూ ఉంటారనమాట. ఆ మహానుభావుడు నిజంగా ఇప్పటి వరకు చాలా గోవుల్ని రక్షించాడండి. ఎలా రక్షించాడనుకుంటున్నారా? ఏముందండి, ఇలాంటి వీడియోస్ ఏవో కొన్ని చేసి ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారాయన. ప్రజల్లో అవగాహన కలిగించి మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి, మన గోమాతలను మనం కాపాడుకోవాలి అని ప్రజల్లోకి ఆయన తీసుకొని వెళ్ళి, ఆయనంతట ఆయనే నిరాహార దీక్షలవి చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొనొచ్చి, ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి, మన గోవుల్ని మనం రక్షించుకుందాం అని ఆయన ఒక ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్నారండి. ఆ మహానుభావుడు నిజంగా చేతులెత్తి ఆయనకి నమస్కారం చేయాలండి. ఆయన కనుక ఇటువంటి గో సంకల్పం చేసుకోకపోతే నిజంగా చాలా గోవులు ఆ రాక్షస సంతతికి బలైపోయి ఉండేవి. కానీ ఇంకా చెప్పాలంటేనండి, ఒక ₹1,00,000 ఖర్చు పెట్టి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఆ గోవుని, ఒక నందిని కొనుక్కున్నారంట. కొనుక్కొని ఆయన గోశాలలో పెట్టుకొని ఆయన పోషిస్తున్నారు. మనమందరం లక్షలు ఇవ్వలేము, కానీ మనలో మనం చెయ్యి కలిపితే ఎవరికి తోచినంత వాళ్ళండి. ₹100, 200, 500 మీకు తోచినంత, మీకు శక్తి ఉన్నంత మాత్రాన మనమందరం చెయ్యి కలిపి మనం ఒక్క గోవునన్నా మనం రక్షించుకునే ప్రయత్నం మనం చేద్దామండి. ఆ మహానుభావుడు నంబర్ కావాలంటే మీకిస్తాను. మీరే మీ అంతటకు మీరే ఫోన్‌పే చేసుకోవచ్చు. లేదంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు, నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నా మీదున్నటువంటి నమ్మకం మీద నాకు ఎంతో కొంత మీరు ఇచ్చినట్లయితే, నేను ఆ మహానుభావుడికి నేను ఇచ్చుకొని మన గోవుని మనం రక్షించుకునే ప్రయత్నం చేద్దామండి. కనీసం ఒక్క గోవుని రక్షించుకున్నా మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకున్నట్లే అవుతుందండి.
ఒక్కసారి ఆలోచించండి. గోవులు లేకపోతే అసలు ఈ ప్రపంచమే లేదండి. ఎందుకంటే మన శాస్త్రాలు చెప్తున్నాయి, మన ఋషులు చెప్తున్నారు. ఒక యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, ఏం చెయ్యాలన్నా కూడా దానికి సంతతికి సంబంధించినటువంటి ద్రవ్యాలు చాలా అవసరం. ఆవు నెయ్యి కావచ్చు, గోమయం కావచ్చు, గోమూత్రం కావచ్చు, ఇవేమీ లేకుండా యజ్ఞ యాగాదులు మనం చేసుకోలేం. ఇంతవరకు ఎందుకండి, ఒక్క ఆవు నెయ్యి ఒక్క స్పూన్ తింటేనే ఎన్నో అనారోగ్యాలు పటాపంచలైపోతున్నాయి. అటువంటి గోమాతలు మనం రక్షించుకోకపోతే ఇంక ఎందుకండి మన జన్మ? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఏడుపొస్తుందండి నిజంగా. ఆ గోమాతల్ని చూసి, వాటి కన్నీళ్ళు చూసి నిజంగా చాలా చాలా ఏడుపొస్తుంది. కానీ ఏమీ చెయ్యలేనటువంటి దుస్థితిలో మనం ఈరోజున్నాం. ఎందుకంటే బయటకెళ్ళి ఒక మాటంటే ఎవడు ఎటునుంచి పొడుచుకొచ్చేస్తాడో తెలీదు. ఏం జేస్తారో తెలీదు. కానీ ప్రాణాలకు తెగించి కొంతమంది మహానుభావులున్నారండి. నిజంగా వాళ్ళకి చేతులు జోడించి నమస్కారం చేయాలండి. అటువంటి మహానుభావులకి మనం ఏ రకంగా అయినా సాయం చేయొచ్చు. మీరు డబ్బు రూపంలో సాయం చేయొచ్చు. మనమందరం కూడా కలిసి ఈ కార్యాన్ని జయప్రదం చేద్దాం అని చెప్పి మనలో మనమే ఒక సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా అన్ని గోవుల్ని రక్షించలేకపోయినా కనీసం కొన్ని గోవులనన్నా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతామండి. మీకు నా మీద అనుమానం ఉంటే నేనేమైనా డబ్బు విషయంలో కొంచెం పిసినారితనంగానో లేదంటే ఎదటోళ్ళు డబ్బుల్ని దొంగలించాలన్నటువంటి ఉద్దేశం ఉన్నట్లుగా మీకు అనిపిస్తే కనుక మీరే మీ అంతట మీరే ఆయనకి ఫోన్ చేసి ఫోన్‌పే చేసుకోవచ్చండి. నేను ఆయన వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు ఆయన నంబర్ కూడా నేను మీకిస్తాను. మీరు నాకు కామెంట్ చేస్తే మీకు ఆయన నంబర్‌ని కూడా నేనిస్తాను. కానీ మీ స్నేహితుల దగ్గర, మీ బంధువుల దగ్గర మీరు ఎంత కలెక్ట్ చేయగలరో అంతా కలెక్ట్ చేసి ఆ మహానుభావుడికి ఇవ్వండి. దయచేసి మనలో మనం ఒక్క గోవుని రక్షించుకున్నటువంటి ఒక్క గోవునన్నా కనీసం మనం రక్షించుకున్న వాళ్ళమవుతాం. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళమవుతాం. ఇది చేసేస్తే ఏదో పుణ్యం వచ్చేస్తుంది, అదొచ్చేస్తుంది, ఇదొచ్చేస్తుంది అని కాదండి. పుణ్యం ఎలాగో వస్తుంది. పుణ్యం గురించి పక్కన పెట్టండి. కానీ ఒక గోమాత కన్నీరండి ఇది. గోమాత లేకపోతే అసలు మనకి మనుగడే లేదు కదండీ! దయచేసి ఆలోచించండి. మన గోమాతల్ని మనం రక్షించుకొని తీరాలండి. ఎందుకంటే మన గోమాత కనుక వెళ్ళిపోయినట్టయితే మన సనాతన ధర్మానికి అసలు విలువే ఉండదండి. దయచేసి అర్థం చేసుకోండి. మీకు కావాలంటే నేను ఎంతమంది దగ్గర ఎంతెంత డబ్బుని కలెక్ట్ చేశానో అదంతా కూడా నేను మీకు అదంతా కూడా ఈ బక్రీద్ లోపే జరిగిపోవాలండి. ఈ బక్రీద్ లోపు ఎంత కలెక్ట్ చేస్తే అంతా కలెక్ట్ చేసి ఆయనకివ్వాలి. అప్పుడు ఆయన ఓల్డ్ సిటీకి వెళ్ళి అక్కడ కూడా ఒక తమాషా చూడండి. బయట గోమాతల్ని 60,000కి విక్రయిస్తుంటే ఆ రాక్షస సంతతి వాళ్ళు మాత్రం ఒక గోవొచ్చి 1,20,000 ₹1,00,000 పైనే తీసుకుంటున్నారంట. ఎంత దారుణమండి! మన గోవుల్ని వాళ్ళు దొబ్బేసి మనకి విక్రయిస్తున్నారు. పైగా ఎక్కువ ధరకి. ఎంత అనాలోచితంగా ఉందంటే అసలు నిజంగా ఎంత దుర్మార్గం అంటే పోనీలెండి. అదేదో వాళ్ళు తీసుకొని ఇక్కడ బాగుపడినా తర్వాత వాళ్ళకి నరకలోకాలు తప్పవనుకోండి. నేను ఎవరెవరి దగ్గర ఎంతెంత కలెక్ట్ చేశానో ఖచ్చితంగా నేను స్క్రీన్ షాట్స్ అన్నవి నేను మీకు ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాను. కావాలంటే దానిపైన ఒక సెపరేట్‌గా ఒక వీడియో చేసి కూడా ఇంతమంది ఇంత ఇచ్చారని చెప్పి నేను లెక్కలు కూడా వేసి మీకిస్తాను. కానీ ఈ ఒక్కసారికి దయచేసి అందరం సహకరించండి. దయచేసి సహకరించండి. మన గోమాతల్ని మనం రక్షించుకొని తీరాలండి. దయచేసి అందరూ చెయ్యి కలపండి. జై గోమాత.